నర్సింగ్ ఎట్లా ఉంది మరి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో? ఆగమాగం ఉన్నది రాష్ట్రం. రాష్ట్ర ప్రజలైతురా జనాలు చేస్తురా జనాలను చేస్తురా? జనాలు అయితే ఆగమాగం ఉన్నారు ఈ ప్రభుత్వం వల్ల. ఎందుకు? పరిపాలన ఏమైంది? ఎక్కడుంది పరిపాలన? అద్భుతమైన విజయోత్సవ సభలు పెడుతుండవు దిక్కు ఏడాదిలో దుమ్ము దుమ్ము రేపిన ఆ విజయోత్సవ సభలు అనే దానికన్నా బర్త్డే వాళ్ళ పార్టీ సోనియా గాంధీ గారి జన్మదినం అని చెప్పుకుంటే బాగుంటది. తెలంగాణ ఇచ్చింది ఆమె కాబట్టి ఆమె చేస్తే తప్పేందంట. అడిగితే తెలంగాణ ఇలా కొట్లాడితే వచ్చింది తెలంగాణ. లేదంట ఇచ్చితే వచ్చిందట. 1200 మంది చనిపోయారు అమరవీరులు విద్యార్థులు అంతా. లేదో వేరే పని మీద చచ్చిపోయారు. లేదు అటువంటి తెలంగాణ అమరవీరులు చనిపోవడం వల్ల ఇచ్చింది తెలంగాణ తప్ప కొట్లాడితే వచ్చింది. కేసీఆర్ గారు ఆంబ నిరాదీక్ష వల్ల వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మీ ముఖ్యమంత్రి. వానికి సోయినోడు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది చెప్తే ఎవరైనా గల్లీలో పోరాడతాడు. ఈరోజు తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ రా భయ్. కేసీఆర్ అనే వాళ్ళు ఏం చేస్తావు? 2500 పింఛన్ బంద్ చేస్తావా? రైతు బంధు బంద్ చేస్తావా? రైతు బీమా బంద్ చేస్తావా? అది నీ తరం కాదు, నీ అయ్యే తరం కూడా కాదు, సోనియా గాంధీ తరం కూడా కాదు. ఎప్పుడో జూలైలో పడాల్సిన రైతు బంధు ఇంతవరకు జనాలు ఏమన్నా అడుగుతున్నారు, వచ్చి కొడుతున్నారు. ఇప్పుడు ఓట్లు వచ్చే స్థానిక ఎలక్షన్ ఇవ్వమని చెప్పండి. కాంగ్రెస్ నాయకులకు సర్పంచ్ ఎలక్షన్ జిహెచ్ఎం ఎలక్షన్ ఇవ్వమని చెప్పండి. పోతే చెప్తారు కదా. ప్రజలు తెలివి కళ్ళు సంవత్సరానికి అవ్వట్లేదు పరిపాలన. అందరూ బాగుందంటారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం చాలా బాగుంది, రియల్ గా బాగుంది. చెప్పుకోవాలంటే వినండి, చెప్పుకోవాలంటే తెలంగాణ తల్లి లెక్క లేదు. సోనియా గాంధీ బొమ్మ పెట్టుకోరు, బతుకమ్మను అవమానపరిచారు, బతుకమ్మను తీసిరు, తెలంగాణ ఆడపడుచులను అవమానించారు. ఇప్పుడు మన తల్లి ఎవరైనా రోజు కిరీటాలు పెట్టుకుంటారా? ఇప్పుడు దేవత లెక్క అన్నప్పుడు దేవత, మన తెలంగాణ తల్లి అన్నప్పుడు తల్లి తల్లి అంటుండు కదా తెలంగాణ. ఇప్పుడు వీళ్ళు ఆ బొమ్మ ఎట్లుంది? కాంగ్రెస్ మా చేయి గుర్తు అనే విధంగా ఉంది క్లియర్ గా. ఇది వరకు మరి బతుకమ్మ ఉంటే బతుకమ్మకి బీఆర్ఎస్ పార్టీకి ప్రతీక ఉండదు అని చెప్పేసి అంటుండే. మరి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కాదు, తిలంగాణకి ఒక నిజరూపమైన ఉందంటే తెలంగాణ తల్లి విగ్రహం. దాంట్లో ఒక బతుకమ్మ ఉన్నది. తెలంగాణ సంప్రదాయం మీద ఏదో అంటామో పువ్వులతో పూజించేదో ఈ భారతదేశంలో పువ్వులను దేవులతో పూజిస్తారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో పువ్వులతో బతుకమ్మని పూజించే రాష్ట్రం ఏంటంటే అది తెలంగాణ రాష్ట్రం. అంతేనా? రైట్. ఇప్పుడు కొత్త తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, తల్లులు మారుతూనే ఉంటారా? బీజేపీ వచ్చింది అనుకో, లేకపోతే ఇంకో కేఏపాల్ పార్టీ ఇచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏ ప్రభుత్వాలు మారినా మారకపోయినా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వము. సెక్రటరియట్లో అయితే విగ్రహం పెట్టినావో దాన్ని పక్కా తొలగిస్తాము. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాము, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం తొలగిస్తాము. ఇప్పుడైతే తెలంగాణ తల్లి తొలగించి ట్యాంగోలు నిమజ్జనం చేస్తాము, హుసేన్ సాగర్ నిమజ్జనం చేస్తాము. అంటే మేము అంత అవమానపరచుకోకుండా పక్కన పెడతాం, దాన్ని గౌరవిస్తాం. ఏ తల్లి అయినా తల్లి గౌరవించుకోవాల్సిన బాధ్యత కాబట్టి ఇస్తాం. అంతవరకైతే గ్యారంటీ, పక్కా మాత్రం తొలగిస్తాం. అది రైట్. ఎన్ని మార్కులు వేస్తాం రేవంత్ రెడ్డి 1 year పరిపాలన? 1 మార్క్ కూడా వేయద్దు, 0 వేయాలి. సంవత్సరంలో వీళ్ళు ఎంత చేసిన ఏంటంటే గుండు సున్నా. అందుకని ఒక్కరు వేయమన్నా ఎట్లేస్తాము అంటున్నా. నిరుద్యోగులకు ఫస్ట్ ఉద్యోగాలు ఇప్పమని చెప్పండి. నిరుద్యోగులు 64,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వంలో వచ్చి నోటిఫికేషన్? పట్టాలు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందన్న? నోటిఫికేషన్ కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది. వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇచ్చింది నోటిఫికేషన్. ఎగ్జామ్ డేట్ అప్పుడు వాళ్ళు ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది నోటిఫికేషన్. నోటిఫికేషన్ ఇచ్చింది, ఇల్లు పట్టాలు ఇచ్చారు. రైట్. ఒకటి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే నర్సింగ్ బయట అడుగుతా, 1 year అయిందా? 1 year అయింది. మొన్న 3 తారీఖు 7 తారీఖు ప్రమాణ స్వీకారం, 3 తారీఖు రిజల్ట్ వచ్చింది, 7 తారీఖు ఇది అయింది. అంతేనా? 7 తారీఖు నిన్నటికే 7 తారీఖు 9వ తారీఖు. ఈ 1 year పరిపాలనలో ఒక్కటి జరిగిన మంచి చెప్పు, జరిగిన చెడు చెప్పు. 2 అయితే చెప్పగలుగుతా. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆగమైంది, తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆగమైంది. ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు. దాంట్లో ఫెయిల్యూర్ లో 100 మార్కులు ఇవ్వచ్చు. ఫెయిల్యూర్ ప్రభుత్వంలో 100 మార్కులు 100 ఇవ్వచ్చు.